హలో అండి, నమస్తే. నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు దేవిస్ లైఫ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ దమ్ బిర్యానీ. ఈ ఎగ్ దమ్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ఈ ఎగ్ దమ్ బిర్యానీ కోసం మనం ఒక 1/2 కేజీ బాస్మతి రైస్ బియ్యాన్ని అయితే తీసుకుని చేసుకుంటున్నామండి. ముందుగా మనం 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని వాటర్ పోసుకొని 2-3 సార్లు బాగా కడిగి ఒక అరగంట సేపు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. ముందుగా మనం కోడిగుడ్లని ఉడకబెట్టుకొని వీటి మీద ఉన్న పొట్టు తీసి మనం ఘాట్లు పెట్టుకొని మనం దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బిర్యానీ కోసము 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వీటిలన్నీ మనం కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసుకుని మాకు ఒక గిన్నెలో తీసుకున్నాను. అదేవిధంగా టమాటాలను కూడా కట్ చేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ల కర్డ్ ఉపయోగిస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. బిర్యానీ మసాలాలు తీసుకుని దీన్ని మనం 2.5 లీటర్ల వాటర్ పెట్టుకుని ఒక పెద్ద గిన్నెలో ముందుగా మనం వాటర్ని మరిగించుకుందాము. బిర్యానీ మసాలా వేసుకుని ఇప్పుడు మనం ఏదైతే బిర్యానీ చేద్దాం అనుకున్నా ఆ గిన్నెలో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మనం ఈ ఉల్లిపాయలని ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగించుకున్న నూనెలోనే మనం కోడిగుడ్లను కూడా వేసి వేయించుకొని ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. కోడిగుడ్లు బాగా వేగిన తర్వాత ఇప్పుడు అదే నూనెలో మనం ముందుగా దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మిరియాలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటన్నింటిని కూడా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఇది ఒక స్పూను బిర్యానీ మసాలా కూడా వేసుకుని ముందుగా మనం కోడిగుడ్లు వేయించుకున్న కోడిగుడ్లు, కొద్దిగా మరిగించుకున్న వాటర్ కూడా వేసుకుని మనం చివరగా మనం పెరుగు కూడా వేసుకుని ఇది బాగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులో ఉన్న కోడిగుడ్లను మనం కొద్దిగా గ్రేవీని కూడా సపరేట్గా పెట్టుకోవాలి. మొత్తం కోడిగుడ్లన్నిటిని తీసేసుకోవాలి. మనం నీళ్ళు బాగా మరిగించుకున్నాం కదండి, ఇందులో ఉన్న బిర్యానీ మసాలాన్నింటిని మనం పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ మసాలాన్నింటిని తీసిన తర్వాత దీనిలో మనం రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు ఎక్కువగానే వేస్తున్నానండి, ఒక 3 స్పూన్ల వరకు వేస్తున్నాను. దీంట్లో షాజీరా, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా వేసుకుని కలిపి బాస్మతి బియ్యం అనేది ఒక 10 నిమిషాలలో తొందరగానే ఉడికిపోతాయండి. ఇందులో కొద్దిగా నూనె వేసుకుని 80% వరకు బాస్మతి బియ్యాన్ని మనం ఉడికించుకోవాలి. మనం రైస్ పట్టుకుని చూస్తున్నప్పుడు మనం అది 2 ముక్కలుగా విరుగుతుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్గా మనం కర్రీ మీద కొద్దిగా రైస్ వేసుకుని మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ని, గ్రేవీని కూడా వేసుకుని మిగతా రైస్ని కూడా మనం
సెకండ్ లేయర్ కింద వేసుకొని గింజ మొత్తాన్ని అన్నిటిని పక్కన పెట్టుకోవాలండి. డ్రైన్ అవుట్ చేసుకొని రైస్ మాత్రమే వేసుకుంటున్నాము. రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత చివరగా మనం 2 స్పూన్ల నెయ్యి, కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, మనం ఒక గట్టి గంజి వాటర్ వేసుకుని మనం అల్యూమినియం ఫాయిల్ తోటి ఆవిరి బయట పోకుండా మూత పెట్టుకుని మనం హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు, అదేవిధంగా లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు బిర్యానీ అనేది రెడీ అవుతుందండి. మనం మూత తీసుకుని ఈ బిర్యానీ ఉడికిందో లేదో మనం గట్టితోటి చెక్ చేసుకున్నప్పుడు గ్రేవీ మొత్తం రైస్కి పట్టుకుంటుందండి, ఎటువంటి చెమ్మ లేకుండాను. ఇంతేనండి, టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయ్యింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఇది రైతాతో మనం సర్వ్ చేసుకోవటమేనండి. ఈ బిర్యానీ ఎగ్ దమ్ బిర్యానీ మీకు ఈ రెసిపీ చేసుకుని బాగా కుదిరినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.